యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సంపద సిద్ధును పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉన్నది ఎప్పుడు చెప్పు? వాడు జైల్లో ఉన్నాడు. మనకెక్కడ దొరికిపోతుందోనని సంపద అటు ఇటు పరుగులు తీస్తూనే ఉంది. అందుకే నాకు అనుమానంగా ఉంది. కీడించి మేలించాలని పెద్దవాళ్ళు చెప్తారు కదా, అందుకే ఏదైనా టెస్ట్ పెట్టి నా అనుమానం క్లియర్ చేసుకోవాలి. సరే ఆఫీసర్, మీకు అనుమానం వచ్చింది అంటే ఆలోచించాల్సిందే. ఉన్నట్టుండి దమయంతికి ఏమైందో అర్థం కావడం లేదు. అవునమ్మా, కొంచెం చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఎవరే చిత్ర విచిత్రంగా ప్రవర్తించేది? అమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి నా గురించి గుసగుసలాడతారా? కాస్త ఆగండి. ఈ వినాయక చవితి అయిపోయేసరికి నాకు పూర్వ వైపు శాంతి శాంతి శాంతి. ఏంటో ఆయన అంత ప్రేమగా చెప్పినా ఆవేశం ఆగడం లేదు. నేను వినాయక చవితిని అద్భుతంగా చేస్తాను. ఆయన ఆశీస్సులు నాకే ఉన్నాయి కాబట్టి మీరు ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. నా పూర్వ వైభవం నాకు రాగానే అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి. అమ్మా, అమ్మమ్మ వాళ్ళు నిద్రపోయింటారు. ఈ టైంలో నువ్వేంటి? కన్న తల్లి గురించి ఆలోచించరా? నీకిప్పుడు అర్థం కాదు. ఓ మహాతల్లి కడుపున నువ్వు పుట్టావని త్వరలో నీకే అర్థమవుతుంది. ఓం శాంతి, ఓం శాంతి. అమ్మకి ఏమైంది? ఆ మాట అన్నందుకే ఇంతసేపు గోల చేసి వెళ్ళింది. వింటే మళ్ళీ వస్తుంది. ఏది ఏమైనా ప్రతిదానికి అరిచే మా అమ్మలో ఏదో మార్పు కనిపిస్తుంది. అత్తయ్య మార్పు వలన ఎవరికీ నష్టం ఉండదు, లాభమే ఉంటుంది. మనం ఆలోచించాల్సింది ఆ సంపద సిద్ధుల మార్పు గురించి. అవును శౌర్య, వాళ్లలో హఠాత్తుగా ఇంత మార్పు రావటం నాకు ఆశ్చర్యంగా ఉంది. తనేమో రోడ్లు ఊడుస్తోందట. అమ్మా, ఆ సిద్ధు మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నాడు. అవునా? అవునమ్మా, మా కార్కి పంచర్ అయితే దారిలో తనే పంచర్ వేశాడు. నిజంగా వాళ్ళు మారారా లేదా అనేదే అనుమానంగా ఉంది. వాళ్ళు నిజంగా మారితే మంచిదే, కానీ వాళ్ళు మారారు అని నమ్మి మనం ఊరుకుంటే అది మనకే ప్రమాదం. కళ్యాణి చెప్పేది నిజమే. అందుకే వాళ్ళని బయట వదిలేస్తే వాళ్ళు మారారా లేదా అనేది తెలీదు. అందుకే రేపు వినాయక చవితికి వాళ్ళిద్దరినీ మన ఇంటికి రమ్మని ఆహ్వానిద్దాం. అవునమ్మా, వాళ్ళు బయట ఉంటే ఏం చేస్తున్నారో తెలీదు. అదే మన కళ్ళ ముందే ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకేదైనా ప్రమాదం చెయ్యాలి అనుకున్నా మన కళ్ళ ముందే ఉండి ఏమీ చేయలేరు కదా. కానీ వాళ్ళని ఇంటికి ఎవరు పిలుస్తారు? పిలిస్తే ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు పిలిచావంటే ఇంట్లో ఎవరూ మాట్లాడరమ్మా. ఊళ్ళో అందరినీ పిలిచినట్టే వాళ్ళని పిలిచానని చెప్పండి. సరే, వాళ్ళ గురించి నిజం తెలుసుకోవటానికి అంటున్నారు కాబట్టి అలాగే చేస్తాను.
మనల్ని రమ్మని ఫోన్ వస్తుందని నాకు చాలా నమ్మకంగా ఉంది శామ్. అంత త్వరగా వాళ్ళ మనసు మారుతుందంటవా సిద్ధు? మంచి వాళ్ళు మారడానికి ఎక్కువ టైం పట్టదు శామ్. కావాలంటే కాల్ వస్తుంది చూడు. హలో హలో, అనుపమమ్మ, మీరా? నేను నమ్మలేకపోతున్నాను. రేపు వినాయక చవితి కదా, ఎవ్వరూ లేనట్టు ఎక్కడో అనాథల్లా ఉండటం ఎందుకు? పైగా నువ్వు గర్భవతివి కదా, రేపు పండక్కి మన ఇంటికొచ్చేయండి. అంటే మా తప్పుల్ని క్షమించినట్టేనా? ఎంత మంచి మనసమ్మా మీదే. మళ్ళీ మా మొహం కూడా చూడరేమో అనుకున్నాను. అలాంటిది పండక్కి ఇంటికి రమ్మంటున్నారా? ఇంకా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. నిజంగా నేను చెప్పి ఒప్పిస్తాను. మీరైతే మర్చిపోకుండా రండి. గుడిలోకి రండి అని పిలిస్తే రాకుండా ఎలా ఉంటామమ్మా? తప్పకుండా వస్తాం. సరే, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఉంటాను సంపద. అందరూ వాళ్ళంటేనే రగిలిపోతుంటే అనుపమమ్మ రమ్మంటుందేంటి? మళ్ళీ ఏం కొంపలు అంటుకుంటాయో? నువ్వు పిలిచావు కాబట్టి వాళ్ళు రాకపోవడం అంటూ జరగదు. ఖచ్చితంగా వస్తారు. మన గేమ్ స్టార్ట్ అయింది. చూద్దాం వాళ్ళ నిజాయితీ ఏంటో. ఏంటి హాల్లో లైట్ ఆపలేదో? అమ్మ ఈ టైం దాకా నిద్రపోలేదేంటి? ఆఫీసా 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 అమ్మా, ఏంటి కళ్యాణి, ఏమైంది? అమ్మని చూడండి, ఇంకా నిద్రపోకుండా ఆలోచిస్తుంది. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. అమ్మా, ఇంకా నిద్రపోలేదా? సంపద సిద్ధుని పండక్కి పిలవమన్నారు. పిలిచాను. రేపు పండగ పూట దాని గురించి ఇంట్లో ఏమైనా గొడవ జరుగుతుందేమో అని ఆలోచిస్తున్నాను. అమ్మా,
దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. మనం వాళ్ళని రమ్మంది ప్రేమతో కాదు. మన అనుమానం తీర్చుకోవటానికి, అసలు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటానికే కదా. వాళ్ళంటే ఇంట్లో ఎవ్వరికీ పడదు. అలాంటప్పుడు అంత సులభంగా ఒప్పుకుంటారా? ముఖ్యంగా దమయంతి అస్సలు ఒప్పుకోదు. అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేను ఒప్పిస్తాను. తనకి నచ్చలేదంటే ఎవ్వరు చెప్పినా వినదు కదా శౌర్య. అది నిజమే, కానీ వాళ్ళు బయట ఉండకూడదమ్మా, మన కళ్ళ ముందే ఉండాలి. నాకు అది అర్థమైంది శౌర్య. కానీ ఇంతసేపు ఆలోచిస్తుంది దమయంతి గురించే. ఎందుకంటే వాళ్ళని రమ్మని చెప్పావు, వద్దు అని గొడవ చేసిందంటే బాగోదు కదా. అమ్మా, నువ్వు చెప్పు. అత్తయ్య వినలేదంటే వినేలా ఎలా చేయాలో నాకు తెలుసు. ఏం చేస్తావు? అన్నింటికి ఆ వినాయకుడే ఉన్నాడు. జై గణేశ. స్వామి, ఎక్కడ ఎక్కడ స్వామి? స్వామి, స్వామి మీరొచ్చారా? ముందుగా ఒక్క మాట కూడా చెప్పలేదు. సిగ్నల్స్ లేవమ్మా. సిగ్నల్స్ ఏంటి స్వామి? ఇంతకు ముందులాగా ఆకాశవాణి లాంటివి వాడటం మానేశామమ్మా. టెక్నాలజీ పెరిగింది కదమ్మా, మేము టెక్నాలజీ వాడుకుంటున్నాం. అందుకే నీకు ఫోన్ ట్రై చేశాను, కలవలేదమ్మా. ఆహాహాహా, ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. నిమజ్జనం అయ్యాక కూడా నాకు కనిపించారు. నీ మీద నాకు కోపం కైలాసగిరి అంత ఎత్తు పెరిగిపోయింది. నేనేం చేశాను స్వామి? నవరాత్రులు ఆరంభమైనప్పుడు చెప్పాను, నన్ను భక్తితో ఆరాధించు, వినాయక చవితిని ఆచరించు అని. నువ్వేం చేశావు? ఏం చేశాను స్వామి? మీ అమ్మ నిష్ఠ పూజ చేస్తూ ఉంటే నువ్వు మిడిగుడ్లు వేసుకుని చూస్తూ ఉండిపోయావు. అనుపమ ప్రసాదం వండి నాకు నైవేద్యం పెడితే నువ్వు హాయిగా ఆరగించావు. అయ్యో, నువ్వు చవితి నుంచి నిమజ్జనం రోజు దాకా ఒక్కరోజైనా ప్రసాదం పెట్టావా? తిని పెట్టావు కానీ. అంటే స్వామి, నేను చేద్దామని అనుకున్నాను, కానీ మా ఇంట్లో అంతమంది ఉన్నారు, అందరూ చేశారు. నేను దూరం నుంచి మొక్కాను. మొక్కడం ఎక్కడం రెండూ చేసావు కానీ పూజ చేసావా? ఆశ మాత్రం ఆకాశమంతా, కోరికలు అనంతం. నువ్వు కష్టపడకుండా ఉచితాలు ఇవ్వడానికి నేను రంగులు మార్చే రాజకీయ నాయకుడిని కాదు, వినాయకుణ్ణి. తప్పైపోయింది స్వామి, తప్పైపోయింది. లంబోదర, పార్వతీసుత, నన్ను క్షమించు. నేను నిన్ను వదలను. నీ పూజ చేయలేకపోయానని నేను కూడా చాలా చాలా ఫీల్ అవుతున్నాను. వయా మీడియాగా నన్ను కనికరించి కానుకలిచ్చిపో. వరాలిస్తే నీ కుండ్రాళ్ళు పెట్టి వీడుకొని పలుకుతాను. ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి, ప్లీజ్. నువ్వే నా గతి. గణపతి, ఆలకించవయ్యా, ప్లీజ్ ప్లీజ్. సరే, ఎవరు అడిగినా కరిగిపోయి వరాలు ఇవ్వడం నాకు అలవాటు. కానీ ప్రతి వరానికి పూజ పునస్కారం కోరుకుంటాను. ఒక పని చెయ్యి, పున్నమి నాడు ఉండ్రాళ్ళ తద్దె ఉన్నది, ఆ రోజైనా నిష్ఠగా పూజ చెయ్యి. ఈ గణాధిపతి గుణగణాలను లెక్కించి లెక్క కట్టి ఫలితమిస్తాడు. గుర్తుపెట్టుకో. ఓం గణపతే నమః అని స్మరించుకో.
నన్ను పూజించుకో. నా 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 నా. అయ్యో మాయమైపోయావా? చవితి పండుగ సరిగ్గా చేయలేకపోయాను. దీనంతటికీ కారణం నా ప్రత్యర్థి అనుపమే. శివ, ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ఇంటిల్లిపాది ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి. అవునండి, 9 రోజుల గణనాథుడికి ఘనంగా పూజలు జరిపించాం. ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన కుటుంబం మీద ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. మీ కుటుంబం మీద ఉండాలి, మా కుటుంబం మీద మాత్రం ఉండకూడదు, అంతేగా? అదేమిటి దమయంతి, అలా మా కుటుంబం మీ కుటుంబం అని వేరు చేసి మాట్లాడతావేమిటి? ఇదంతా మన కుటుంబమే కదా. ఈ ఒక్క ముక్క పేదాల పై మాట, మనసులో మాత్రం వేరే ఉంటుంది. నాకు తెలీదా ఏంటి? దమయంతి, ఏంటా మాటలు? అమ్మెప్పుడు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడదు. మాట్లాడదేమో కానీ నేను అడ్డం పెట్టుకుని నన్ను ఆడుకుంటూ ఉంటుంది. దమయంతి, ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. విన్నావా విన్నావా శౌర్య? నన్ను కన్న తల్లిదండ్రులు అనుపమనేదైనా అంటే చాలు గయ్యేమ నా మీద లేస్తారు. అమ్మా, ఏంటి నీ గోల? ఏంట్రా, నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకోవా? అసందర్భంగా బాధపడితే అర్థం చేసుకోవడం కష్టం దమ్ము. అనుకున్నానండి, మీరు నాకు పేరుకే తాళి కట్టిన భర్త. పెళ్ళం కన్నీళ్లలో పడవేసుకుని తిరిగే రకం మీరు. దమయంతి, అసలు ఈ బాధ ఏమిటో ఏడవకుండా ఈ ఏడుపేమిటి? ఇందాక బానే ఉన్నావు కదా వదినా, నిమజ్జనంలో డాన్స్ కూడా వేశాం. రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తావనుకున్నాను. ప్రెషర్ కుక్కర్లా సుయ్యి సుయ్యమంటావనుకోలేదు. ఒక్క గుద్దు గుద్దనంటే ఇందాక అమ్మా ఆగు, ఒక్క నిమిషం ఇట్రా. అమ్మా, ఇప్పుడేంటి, నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా? ఎవరేం అనలేదు అల్లుడు. అక్క లోపలికెళ్ళాక అందరం కలిసి లడ్డూ పంచుకు తిన్నాం అంతే. ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్ కోపంగా మార్చుకున్నట్టుంది. రేయ్, నీ పెళ్ళంలాగా వంకర టింకరగా మాట్లాడుకు. అత్తయ్య, అందరి మీద అరిచే బదులు ఆ కక్కేదేదో కక్కేసి లడ్డు మెక్కండి. ఇదిరా వరుస. ఆఖరికి నా కోడలకు కూడా నేనంటే లోకువైపోయాను. దీనంతటికీ కారణం మీ అమ్మమ్మ. వాళ్ళు నా చేత వినాయక పూజ చేయించకపోవడం, అనుపమ కోసం నన్ను దూరం పెట్టడం. అందుకే కళ్యాణికి అత్తంటే చులకన, అమ్మంటే ఆరాధన. దమయంతి, సవితి పూజలకి నువ్వు మాట్లాడి మాటలకి సంబంధం ఉందా అసలు? ఉన్నాయి కాబట్టి ఇలా వాగుతున్నాను, వాపోతున్నాను. అత్తయ్య,
ఊరికే నోరు పారేసుకోకండి. మా నాన్నమ్మ గాని మా అమ్మ గాని మిమ్మల్ని పూజలు చేయొద్దన్నారా, రావద్దన్నారా? వాళ్ళనరే, మెత్తగా మొత్తుతారు. నీకు కీలెరిగి వాత పెట్టడం అలవాటేమో కానీ నిన్ను మేమెప్పుడు తక్కువ చేయలేదు. ఆహా, తక్కువ చేయలేదా? విగ్రహం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం దాకా అనుపమ తొలి పూజ చెయ్యి, అనుపమ తొలి హారతివ్వు, అనుపమ తొలి నైవేద్యం పెట్టు, గంట కొట్టు, కొబ్బరికాయ కొట్టు, అది చెయ్యి ఇది చేయని అన్ని ఈవిడ గారి చేత చేయించారు. నిన్ను చేయొద్దని ఎవరన్నారు? చేయమని కూడా చెప్పలేదే. ఓరి దేవుడా.